మాట్లాడారు అధ్యక్ష. అప్పుడు కూడా మేము కూడా 2 సార్లు వీసీలను వేసాం, 30 మంది వీసీలను అపాయింట్ చేసుకున్నాము అధ్యక్ష. దీంట్లో దళితులకు ఎక్కడ, ఎస్సీలకు ఎక్కడ వీసీలుగా వేయలేదని చెప్పారు అధ్యక్ష గత ప్రభుత్వంలో. అధ్యక్ష ఇందులో ప్రొఫెసర్ సామయ్య గారిని తెలంగాణ యూనివర్సిటీ వీసీగా ఒక దళితులని అధ్యక్ష, ప్రొఫెసర్ మల్లేశం గారిని కూడా శాతవాహన యూనివర్సిటీకి అధ్యక్ష, అదేవిధంగా రాథోడ్ గారిని పాలమూరు యూనివర్సిటీకి, విద్యుత్ లత గారిని ఉమెన్ యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీకి అధ్యక్ష, ప్రొఫెసర్ లింబాద్రి గారిని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్గా అధ్యక్ష, మల్లేశం గారిని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి వైస్ చైర్మన్, ఇట్లా చాలా మందిని చేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష యూనివర్సిటీలో వీసీలను అపాయింట్ చేస్తున్నప్పుడు 12 యూనివర్సిటీలకు సంబంధించి ఒకసారి సెర్చ్ కమిటీ వేశారు అధ్యక్ష ఈ ప్రభుత్వం. అన్నిటికీ 11కి అనౌన్స్ చేసి ఒక జేఎన్టీయూకి ఎందుకు ఆపారు అధ్యక్ష? 3 నెలల వరకు పెండింగ్ పెట్టి సెర్చ్ కమిటీ ఇచ్చిన పేర్లు కాకుండా మళ్ళీ కొత్త పేర్లు ఇంక్లూడ్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మరి ఇదే పారదర్శకతనా? ఇదేనా పారదర్శకత అంటే ఒకసారి చెప్పాలి, ఎందుకంటే పారదర్శకంగా చేశామంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని అపాయింట్ చేయలేదు, ఇది తొందరగా చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష పాలిటెక్నిక్ కాలేజీలని ఇంజనీరింగ్ కాలేజీలు చేస్తామన్నారు అధ్యక్ష. చాలా సంతోషం, మేము కూడా స్వాగతిస్తాం అధ్యక్ష. కానీ తీరా ఒకటే చేశారు అధ్యక్ష. కొడంగల్ ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి ఇంజనీరింగ్ కాలేజ్ అయింది అధ్యక్ష. మా దగ్గర కూడా ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది అధ్యక్ష, అందులో మహిళలది, అందులో మైనార్టీలది. అట్లే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాలిటెక్నిక్ కాలేజీలను కూడా ఇంజనీరింగ్ కాలేజ్గా చేయాలని కోరుతున్నా అధ్యక్ష. సోదరులు మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులు రిక్రూట్మెంట్ చేయలేదు యూనివర్సిటీలలో అన్నారు అధ్యక్ష. అందరు వీసీలను పిలిచి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఆ రోజు గవర్నర్ గారి దగ్గర కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్ చేసిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది అధ్యక్ష. 2 బిల్స్ పోయినాయి అధ్యక్ష. ఒకటి ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ ఒకటి, 2 కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి. అధ్యక్ష ప్రభుత్వం రాగానే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ ఉన్న ఫైల్ క్లియర్ చేయించింది అధ్యక్ష. మరి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఎందుకు చేయించలేదు అధ్యక్ష? కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్ కూడా అక్కడే ఉంది కదా అధ్యక్ష, ఆ ఫైల్ అక్కడే ఉంది గవర్నర్ గారి దగ్గర, అది ఉంది కాబట్టి అది కూడా తొందరగా క్లియర్ చేసి అపాయింట్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. బషీర్బాగ్ సుబేదార్ కాలేజీలకు సంబంధించిన బార్ కౌన్సిల్ అనుమతి ఫస్ట్ టైం ఆపేశారు దేశంలో, మొదటిసారి. మళ్ళీ ఏదో తంటాలు పడి చేసే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో ఇట్లా చేయకండి, ఎందుకంటే అది చాలా చెడ్డ పేరు కూడా వస్తుంది అధ్యక్ష దానివల్ల. అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ పరిస్థితి గతంలో మొన్న పల్లా రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు, ఆ ఫీజు యూనివర్సిటీకి సంబంధించి కూడా రిలీజ్ చేయమని కోరుతా ఉన్నాను. అసలు యూనివర్సిటీలకు అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష, లాస్ట్ ఫైనల్ ఫైనల్ అధ్యక్ష యూనివర్సిటీలకు అసలు ఏం బడ్జెట్ ఇవ్వలేదన్నట్టు మాట్లాడతారు అధ్యక్ష. మా ఆయంలో అన్ని యూనివర్సిటీలో కలిపి 867 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. దానికి సంబంధించి 867 కోట్ల అధ్యక్ష. మీరు ఇలా బుల్డో చేయడం కరెక్ట్ లేదు హరీష్ రావు గారు. మీరు టైం చూడండి, కరెక్ట్ 57 మినిట్స్ మాట్లాడారు మేడం అడిగిన 5 నిమిషాలు కూడా ఇచ్చా నేను. కూర్చో జస్ట్ 1 మినిట్ మేడం, ప్లీజ్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ థ్యాంక్ యూ అధ్యక్ష. విశ్వవిద్యాలయాలు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, చాలా మంది సార్ నేను ఇంపార్టెంటే మాట్లాడుతున్నా అధ్యక్ష, ఒక్కటి కూడా డిబేట్ కాలేదు అధ్యక్ష. యూనివర్సిటీలకు సంబంధించిన వీసీ నియామకంలో అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం పాత్రను గవర్నర్కి అప్పగించే ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. దయచేసి ఆ నిర్ణయం వచ్చినా కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు అధ్యక్ష. దయచేసి మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మేము వెళ్ళి చెప్పేంత వరకు కానీ మేము కేటీఆర్ గారి ఆధ్వర్యంలో వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్కి ఇద్దామని వరకు చెప్పలేదు అధ్యక్ష. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అలర్ట్ అయ్యి గవర్నర్ల పాత్ర ఏదైతే ఉందో దాన్ని కాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక నిమిషం మాట్లాడు ప్లీజ్. అధ్యక్ష గౌరవ మా సోదరిమణి నాన్పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో మాధవ మండలం జరిగిన ఇన్సిడెంట్ గురించి తీశారు కాబట్టి ఒక నిమిషం మాట్లాడతా అధ్యక్ష. ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజు నేను అదే మండలం ఉన్నా, ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష. ఆ రోజు అదే మండలాన్ని క్యాన్సిల్ చేస్తా ఉన్నా, హుటాహుటిన 2 నిమిషాలలో అక్కడికి చేరుకొని మా బండ్లలో పిల్లల్ని తీసుకుపోయి చూపించిన మాట వాస్తవం అధ్యక్ష.
అధ్యక్ష దాన్ని ఎంతవరకు రాజకీయం చేసి అంటే పిల్లలు చూపించినాం, ట్రీట్మెంట్ చేయించినాం. ఆ రోజు రాత్రి 12-1 గంటల వరకు అదే స్కూల్లో ఉన్నాం అధ్యక్ష. పిల్లలు పంపించిన తర్వాత ఏం ప్రాబ్లం జరిగిందని మేము మాతో పాటు మిగతా అందరూ హెచ్ఎంలు ఎంఈఓ కలిసి మేము కూడా భోజనం చేశాం అధ్యక్ష. మరుసటి రోజు పొద్దుగాల రాజకీయం కోసం, ఎంత తప్పు మాట అధ్యక్ష ఇది, రాజకీయం కోసం పొద్దుగాల ఎవరు అరెస్ట్ చేయరు అధ్యక్ష. కావాల్సిన పేపర్ క్లిప్పింగ్స్ మీకు చూపిస్తా. అక్కడికి పోయి వంట రూమ్ లో కూర్చొని ఆ బియ్యం వండిపించి అన్నం వండిపించి మరి వండిపించారు కదా అధ్యక్ష. పిల్లలు తినేటప్పుడు మీరు కూడా తినరు కదా అధ్యక్ష. పిల్లలు తినకుండా పక్కన ఒక బీఆర్ఎస్ నాయకుడు ఇంట్లో ఉంటే ఈడ ఫోటోలు దిగి పిల్లలకు అన్నం వడ్డించి చెంచా పట్టుకొని పక్కకు పోయి బీఆర్ఎస్ నాయకుల భోజనం తిని మళ్ళీ వచ్చి 60 ఫోటోలు దిగుతారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష చేయాల్సింది అధ్యక్ష. బాజప్తా మక్తల్ నియోజకవర్గంలో అదే మండలంలో అదే స్కూల్లో పెద్ద ప్రోగ్రాం పెట్టి అధ్యక్ష ఎక్కడ చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో. మహబూబాబాద్ జిల్లాలో మేము 3 ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చూపించిన ఒక చిన్న లాజిక్ పట్టుకొని 10th క్లాస్ పిల్లలకు మేము ఏం చేయగలుగుతామని చెప్పేసి జేబు కంచి డబ్బు పెట్టి పిల్లల దగ్గర కూర్చొని ఆడనే తిని ఆడనే పడుకుని అధ్యక్ష ఈ 13 నెలలు అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిమిషం, ఈ 13 నెలల్లో నేను దాదాపు 78 స్కూళ్ళలో భోజనం చేసిన అధ్యక్ష. దాదాపు 6 గురుకులాల్లో పడుకున్న అధ్యక్ష. ప్రతి మధ్యాహ్నం ఎక్కడ ఏ కార్యక్రమం చేస్తే అక్కడ మధ్యాహ్నం పిల్లలతో భోజనం చేస్తున్న అధ్యక్ష. ఓన్లీ పేపర్ క్లిప్పింగ్స్ కోసం ఏర్పాటు చేసి ఎంత పెద్ద రాద్ధాంతం చేశారు అధ్యక్ష. మరుసటి రోజున చూసినరా ఆ పిల్లలకి ఏమైనా అడుక్కున్నారా, అడిగినరా? ఎంత దౌర్భాగ్యం అంటే మీడియాని చేతిలో పట్టుకొని ఆ పిల్లలు చిన్న పిల్లలు అధ్యక్ష, ఆ పిల్లలకు ఎమ్మెల్యే అయితే ఏంది, కలెక్టర్ అయితే ఏంది, ఎవరైతే ఏందని అనిపించే విధంగా మాటలు నేర్పించి వీడియో గ్రూప్ లో పెడతారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష మనం చేయాల్సింది. వాస్తవంగా ఆ పిల్లలకైతే మన పిల్లలు అధ్యక్ష, మనం కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరిపైనా కూడా ప్రాబ్లం ఎట్లా సార్ట్ అవుట్ చేయాలని చెప్పేసి చెంచా పట్టుకొని అన్నం వేసే ఫోటో దిగి అది పేపర్కి ఇచ్చి, అది నమస్తే తెలంగాణ పేపర్కి ఇచ్చి పొద్దుగా ఆ పేపర్ ఇక్కడికి పంపించి ఈడ కూడా మాట్లాడిన అధ్యక్ష. దయచేసి ముక్త అధ్యక్ష, పిల్లలతో ఆట అయింది అధ్యక్ష. రాజకీయాలు పిల్లలతో ఏంటి అధ్యక్ష? చాత అయితే మనం సేవ చేయాలి తప్పించి ఈ విధంగా చేయరా అధ్యక్ష. ఇది చాలా చెడ్డ పరిణామం. థ్యాంక్ యూ. వద్దు ప్లీజ్. ఎన్ఎం శ్రీనివాస్ మళ్ళీ మీకు అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఒక్క నిమిషము దయచేసి సభ్యులందరూ. ధన్యవాదాలు. ఒక్క నిమిషము నాగరాజు గారు ప్లీజ్. మంత్రి గారు మాట్లాడు. ఒక్క నిమిషం. ఒక్కటే నిమిషం అధ్యక్ష. నిమిషం మినిస్టర్ గారు అధ్యక్ష ఒక్క నిమిషం సీతక్క. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా 12-16 మంది మాట్లాడాలి. ఆల్రెడీ నేమ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. స్పీకర్ గారు కూడా ఇక్కడ నాకు ఒక సీరియల్ అని స్పీకర్ గారు కూడా చెప్పిపోయారు. దయచేసి మీరు కూడా సహకరించండి. వస్తాయి, మీ అందరికీ వస్తాయి. అందరికీ నాగరాజు గారు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ప్లీజ్. అందరికీ వస్తాయి, కానీ మీరు అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా మాట్లాడాలంటే మాత్రం కడుమలు డిస్టర్బ్ అవుతా అంటారు. దయచేసి కూర్చోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు రాసి పెట్టుకొని అప్పుడు మాట్లాడండి. అంతేగాని ఇన్స్టెంట్గా మాట్లాడాలంటే కష్టమవుతుంది. అధ్యక్ష, విద్యాశాఖ మంత్రిగా గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారు పనిచేసినారు అధ్యక్ష. వారి 5 సంవత్సరాల కాలంలో కానీ లాస్ట్ 5 ఇయర్స్లో కానీ అంతకుముందు టీఆర్ఎస్ వచ్చి 5 ఇయర్స్లో కానీ 10 ఇయర్స్లో ఎప్పుడు కూడా మరి బ్రేక్ఫాస్ట్ పెట్టాలనే ఆలోచన రాలేదు అధ్యక్ష. 10 సంవత్సరాలలో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు మొదలుపెట్టిరంటే అక్టోబర్ 6వ తారీఖు నాడు మొదలుపెట్టిరు అధ్యక్ష. అక్టోబర్ 9వ తారీఖు నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష. కేవలం ఎన్నికల కోసం మీరు పెట్టినటువంటి ఈ యొక్క స్కీమ్ అధ్యక్ష. నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే మరి 10 ఇయర్స్లో కనీసం 5 సంవత్సరాల ముందు కూడా పెట్టలేదు కాబట్టి విద్యార్థులకు పెట్టేటువంటి అల్పాహారాన్ని కూడా ఎన్నికలలో ఏ రకంగా ఉపయోగించుకోవాలనే ఆలోచన తప్ప ఇంకొకటి కాదు. అది కూడా కొన్ని స్కూళ్ళలోనే ఈ యొక్క అల్పాహారం స్కీము అది కూడా అక్టోబర్ 6వ తారీఖు నాడు ప్రారంభిస్తే అక్టోబర్ 9వ తారీఖు నాడు నోటిఫికేషన్ వచ్చింది అసెంబ్లీ ఎన్నికలకు. 3 రోజుల ముందు ప్రారంభించారు. వాళ్ళు ₹1 కూడా చెల్లించలే. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్కీమా అంటే అది కూడా కాదు. ఆ 3.5 కోట్లు కూడా బిల్స్ పెండింగ్ ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే క్లియర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకొకటి, ఎంతసేపు టీఆర్ఎస్ వాళ్ళకు బాగా అలవాటు ఆత్మస్థుతి పరనింద. మేము చాలా గొప్పగా చేసినాం. 10 ఏళ్ళు మీరు ఏం చేసిరో విద్యార్థులకు తెలుసు, టీచర్స్కి తెలుసు, పిల్లలకు తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు.
ఇవాళ ఎక్కడికో ఎందుకు మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి షేర్లింగంపల్లి గౌల్దొడ్డి అనుకుంటా స్కూల్కు సాక్షాత్తు కేసీఆర్ గారి మనవడు హిమాన్స్ను మీరు తోలుకొని పోతే ఆయన ముక్కు మూసుకొని ఏమన్నాడో మీరు అది గుర్తుపెట్టుకోండి. అది సరిపోతుంది. ఈరోజు గురుకులాలను గ్లోరిఫై చేసి చెప్తున్నారు, దానికి పునాది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు. ఇవాళ మీరు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కూళ్ళని పెంచారు తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదు, అకామిడేషన్ ఇవ్వలేదు. అద్దె భవనాలలో ప్రతి నెల 3 లక్షలు ఇప్పటికి కూడా కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని పరిష్కరించడం కోసం ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను కూడా తీసుకొస్తుంటే పదే పదే మీరు ఇది చేయలేదు, మీరు 10 ఏళ్ళు చేయలేదు, మేము 10-12 నెలలల్లా సర్దుకొని ఒక్కొక్కటి చేస్తున్నాం ఆర్థిక ఇబ్బందులల్లా. కానీ మీరు 10 ఏళ్ళు ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణలో మరి పిల్లల భవిష్యత్తును బంగారం లాగా ఎందుకు మార్చలేదని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నది.